పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కోడ్ ఎన్నిక ప్రచారంలో పాల్గొనే రాజకీయ నాయకులకే కాదు, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎన్నికల సంఘం అధికారుల చేతిలో ఉంటుంది కాబట్టి వారి ఆదేశానుసారమే ప్రతి డిపార్ట్మెంట్ తమ విధులను నిర్వర్తించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అధికారి సైతం ఈసీ ఆదేశాలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా హద్దు దాటి ప్రవర్తిస్తే సస్పెన్షన్ వేటకు గురికాక తప్పదు. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవిపై వేటు పడింది. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లోని పాతబస్తీలో బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే ఆమె ప్రచారం చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఉమాదేవి అనే మహిళ ఏఎస్ఐ మాధవిలతకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆలింగనం చేసుకున్నారు. మాధవిలతను పోలీస్ యూనిఫామ్లో ఉన్న ఉమాదేవి హక్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటనపై విచారించిన సిపి ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.